ఎవ్రీవన్. సో భగవద్గీతలో ఎప్పుడైతే అర్జునుడు ఇంకా నేను యుద్ధం చేయలేనని బాధపడి కృంగిపోతున్నప్పుడు కృష్ణుడు చాలా దూరంగా ఉండి చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. నవ్వు అర్జునుడి బాధ చూసి కాదు, అర్జునుడు తన బలాన్ని తానే మర్చిపోయాడు. లైఫ్లో కూడా అంతే, ఏదో ఒక పర్సన్ వచ్చి మన లైఫ్లో కొన్ని రోజులు ఉండి తర్వాత మనల్ని తను వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, కంప్లీట్గా మనం కూడా ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా నేను ఏం చేయలేను, ఐఎమ్ నథింగ్, ఇంకా నేను ఇంతకు మించి ఇంకా నా లైఫ్ని ముందుకు అడుగులు వేయలేను అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో కృష్ణుడు అర్జున్కి చెప్తున్నాడు, నువ్వు చాలా గొప్ప మాటలే మాట్లాడుతున్నావు, కానీ నిజమైన సత్యం ఏంటంటే జీవితంలో పుట్టిన వాడి గురించి కానీ మరణించే వాడి గురించి కానీ దేని గురించి కానీ ఆలోచించకుండా ఉండేవాడే దేనికి కృంగిపోడు అని చెప్తున్నాడు. దీని అర్థం మనం ఏడవకూడదని కాదు, మనం బాధపడొద్దు అని కాదు. సో ఎక్కడైతే మనం అంతా అయిపోయింది అని అనుకుంటున్నామో అక్కడ నుండే నీ లైఫ్ ఆరంభం అవుతుందని కృష్ణుడు మనకు క్లియర్గా చెప్తున్నాడు. హరే కృష్ణ.